ప్రతిగమనం. దీన్ని రిగ్రెషన్ అని అంటాం ఆంగ్ల పరిభాషలో. లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనటువంటి వ్యక్తులు పెద్దవారైనప్పటికీ పిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అనేటువంటి రక్షక తంత్రంగా పేర్కొంటాం. టెట్ పరీక్షలో క్వాలిఫై కాలేకపోయినటువంటి అభ్యర్థి వెక్కి వెక్కి ఏడవడము, అన్నం తినకుండా మారం చేయడంలో అతడు వినియోగించుకునే రక్షక తంత్రము ప్రతిగమనము అనేటువంటి రక్షక తంత్రము అవుతుంది. అంటే టెట్ పరీక్షలో క్వాలిఫై కాని వ్యక్తి పెద్దవాడైనప్పటికీ పూర్వ బాల్య దశలోని పిల్లవాడిలాగా వెక్కి వెక్కి ఏడవడము, అన్నం తినకుండా అలగడము, మారం చేయడము మొదలైనటువంటి లక్షణాలను వ్యక్తపరిచినట్లయితే అతడు ప్రతిగమనం అనేటువంటి రక్షక తంత్రాన్ని వినియోగించుకుంటున్నాడు. నూతనంగా పెళ్ళైనటువంటి వధువు అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చి తల్లిని ఎదురుగా కూర్చోబెట్టుకొని తాను అత్తగారింట్లో పడినటువంటి బాధలన్నింటిని వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లికి వివరించడంలో ఆ యువతి వినియోగించుకునే రక్షక తంత్రము ప్రతిగమనం అనేటువంటి రక్షక తంత్రం. అది ప్రతిగమనం అనే రక్షక తంత్రం అవుతుంది. వయోజన దశలో ఉన్నటువంటి వ్యక్తి పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లవాడిలాగా ప్రవర్తించడము ఈ రక్షక తంత్రాన్ని వినియోగించుకోవడం అవుతుంది అంటాడు. ప్రతిగమనం అనేటువంటి రక్షక తంత్రం అవుతుంది.